అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. నెల రోజుల క్రితం డివిజన్లోని సింగరేణి బాంబే కాలనీలో వేయని రోడ్డుకు 10 లక్షలు కాజేశారు. ఈ విషయాన్ని కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తెచ్చారు. కౌన్సిల్లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. కానీ విచారణ సాగుతుండగా ఇప్పుడు మరో అవినీతిని గుర్తించి కార్పొరేటర్ వెలుగులోకి తెచ్చారు. డిఎస్ నగర్లో వరద నీటి కాలువ పనుల నిర్మాణానికి 2021 జూన్లో 90 లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. కానీ జీహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు ప్రారంభించకుండానే పూర్తయినట్లు అధికారులు తప్పుడు రికార్డులు నమోదు చేశారు. దీంతో 53 లక్షలు కాజేసేందుకు పథకం పన్నారు. కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. ఇక ఇక్కడే నాలా తయారైంది. ఈ నాలా కంప్లీట్ అయిపోయింది వర్క్. ఈ ట్విన్ టవర్స్ బిల్డింగ్ ఐఎస్ఎల్ డివిజన్ డిఎస్ నగర్ లో. మరి ఇప్పుడు ఇది ఈ నాలా ఈ అపార్ట్మెంట్ కదా, ఈ అపార్ట్మెంట్ ఎంకరేజ్ చేసుకున్నారు. డివిజన్ లో కాంట్రాక్టర్లు ఆపేసిన వర్క్స్ గురించి కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయమని విజిలెన్స్ ఇవ్వమని అడిగితే ఓన్లీ అది ఒక్క వర్క్ మీద వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చిండ్రు. ఇంకా ఆర్టీఐకి అన్ని వేస్తే ఇప్పుడు ఒక వర్క్ మీద కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది ఏంటంటే చేయని దాని మీద కూడా బిల్ రేజ్ చేయడం జరిగింది. ఇది 90 లక్షల వర్క్ కి 53,59,330 దానికి బిల్లు రేస్ చేయడం జరిగింది. ఇది ఇలాంటి ఇంకా ఎన్నో ఉన్నాయి మా డివిజన్ లో. మేము దాని మీద ఎంక్వైరీ చేయమని కమిషనర్ కోరినా కూడా ఇంకా దాని మీద ఆన్సర్ ఇప్పటికీ మాకు ఏమి ఇవ్వలేదు. మేము ఒకటే అడుగుతున్నాము, ఇది ప్రజాపాలన, ఇది ఎలాంటి పాలన, ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీలే ఇంత ఆయన దగ్గర ఉన్న దాంట్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు, వారు ఎక్కడ నిద్రపోతున్నారు, మేము అడిగేది వారిని. ఇది డివిజన్ లో